హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి నూరూరించే బీరకాయ పచ్చడి అండి. ఈ బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీరకాయ పచ్చడి చేయడానికి ఇక్కడ నేను 1/2 కిలో వరకు బీరకాయలను కడిగి తీసుకున్నానండి. అయితే మనం చేసే ఈ బీరకాయ పచ్చడికి బీరకాయల పైన ఉన్న చెక్కుని పూర్తిగా తీయవలసిన అవసరం లేదండి. అలాగే ఒక 20 పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక గుప్పడి కొత్తిమీరని కూడా తీసుకున్నానండి. అలాగే 3 టమాటాలని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇవి కాస్త వేగాక ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని అలాగే చిటికెడు పసుపు, చిటికెడు పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఉడికాక మనం ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి పూర్తిగా ఉడికించుకున్నాక ఇందులోనే గుప్పడి కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి 6 నిమిషం పాటు ఉడిపించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో 10 నుండి 15 వరకు ఒలిచిపెట్టుకొని వెల్లుల్లిపాయలని వేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన నోరూరించే బీరకాయ పచ్చడి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పచ్చడిని ఓ బౌల్లో తీసుకుందాం. మరొక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే పచ్చడిని పోపు అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే, ఎంతో రుచికరమైన నోరూరించే బీరకాయ పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.